అమాయకుడైన సుందరాన్ని మోసం చేయాలనుకున్న అత్యాశ చుట్టాలు పారిపోయిన తర్వాత సుందరాన్ని సొంత మనవల్లా కాపాడుతూ మెల్లమెల్లగా లోకజ్ఞానం నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది పూటకూళ్ళమ్మ. ఒకరోజున పూటకూళ్ళమ్మ సుందరాన్ని పిలిచి, రే మనవడా, ఆస్తులుండడం అదృష్టమే, కానీ అవి ఒట్టిగా పడుంటే నీతిమంతులు దూరంగా ఉంటారు, దురాశపరులొచ్చి దోషుకుపోతారు. ఇంతకు ముందు జరిగింది అదే కదా. నిజమే అమ్మమ్మ, నన్నెవరు మోసం చేసినా నేను తెలుసుకోలేకపోయాను. అందరూ నేను అమాయకున్నని నన్ను మోసం చేసిన వాళ్ళే ఉన్నారు. కానీ ఏ రోజు నాకు మంచి చెడ్డలు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నువ్వున్నావు కదా, అన్నీ నువ్వే చూసుకోవాలి. సర్లే గాని మరిప్పుడు నేనేం చేయాలి? బంగారం దాచిపెట్టాను, ఇంకా కాస్త డబ్బు కూడా ఉంది. ఆ డబ్బుతోనే తెలివి తెచ్చుకోవాలి. నీకు ఆ తెలివి రావాలంటే నువ్వు మనుషులతోటి వ్యవహరించాలి. మన ఇంటి పక్కన ఖాళీగున్న స్థలంలో పాల వ్యాపారం మొదలెట్టు. ప్రతిరోజు ఉదయం పూట నువ్వే పాలమ్మాలి, నువ్వే లెక్కలు చూసుకోవాలి. అప్పుడే నీకు కూడా కాస్త కోస్త లోక జ్ఞానం తెలుసుద్ది. ఏంటి, పాల వ్యాపారమా? అది నా వల్ల కాదమ్మమ్మా. అసలే నాకు లెక్కలు తెలియవు. ఇవన్నీ నాతో నవ్వని పనులమ్మమ్మా. రేయ్ పిచ్చి మనోడా, నీతో నేనుంటాను కదా. నేను రోజువారీ లావాదేవీలన్నీ ఒక పుస్తకంలో నీకు నేర్పిస్తాను. ఎవరైనా బేరం తగ్గించమని అడిగితే ఎట్ట మాట్లాడాలి, కల్తీ చేసేవాడిని ఎట్టా గుర్తించాలి, చిల్లి గవ్వ కోసం కకృతి పడకుండా నమ్మకంతో ఎట్ట వ్యాపారం చెయ్యాలో నువ్వే నేర్చుకోవాలి. మోసాలు నీ కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు వాటిని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్పడానికి నీకు నేనున్నాను కదా, నువ్వేమీ భయపడమాకు అని పూటకూళ్ళమ్మంటుంది. అలా పూటకూళ్ళమ్మ పర్యవేక్షణలో సుందరం పాల వ్యాపారం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా పల్లె ప్రజలతో మాట్లాడడం, ఉదయమే లేచి పాలు పోయటం, తన దగ్గర పనిచేసేవారికి డబ్బులివ్వటంలో లెక్కలు తప్పు చేయకుండా ఉండటం నేర్చుకున్నాడు. ఈ క్రమంలో అతను కొంచెం కొంచెంగా ఆత్మవిశ్వాసాన్ని, లోకజ్ఞానాన్ని పెంచుకున్నాడు. అలా సుందరం పాల వ్యాపారం మొదలుపెట్టి మనిషిగా పరిణతి చెందుతున్న సమయంలో పొరుగురు నుంచి వచ్చిన కొత్త జంట అతని పరిస్థితిని గమనిస్తారు. ఒకరోజు సాయంత్రం వేళ సుందరం ఇంటి వరండాలో కూర్చొని పాల వ్యాపారం పుస్తకంలో రాసిన చిట్టాను చూస్తూ లెక్కలు వేస్తున్నాడు. పూటకూళ్ళమ్మ కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. అమ్మమ్మా, నువ్వు నిజంగా దేవతవమ్మమ్మా. నేను పని ముట్టుకోకుండా నా కోసం అన్నీ చేస్తున్నా. ఈ లోకంలో నాకు అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. అవును, నువ్వు మీ అక్క కూతురే మా అమ్మ అని అంటావు కదా, మరి మా నాన్న తరపున లేదంటే మా దూర బంధువులు ఇంకెవరు చుట్టాలేరా అమ్మమ్మ? పండక్కి పబ్బానికి ఒకళ్ళిద్దరు వచ్చిపోతుంటే బాగుంటుంది కదా. మనోడా, ఉన్నాడికి లేనాడు చుట్టమని అంటది లోకం. నీకు ఆస్తులున్నాయి కదా, కావాలంటే చుట్టాలు ఇప్పుడు కూడా వస్తారు. కానీ ఆస్తిని ప్రేమించే చుట్టాలా, నిన్ను ప్రేమించే చుట్టాలని తెలుసుకోవడం చాలా కష్టం. అందుకే నా తోడు చాలు, అంతకంటే ఆశపడబాకు అని అంటుంది. ఇదంతా అటుగా పాల డబ్బాలు తీసుకువెళ్తున్న నరసింహ, అతని భార్య మాధవి ఈ సంభాషణను స్పష్టంగా విన్నారు. వారు పక్కూరు నుంచి వలసొచ్చి సుందరం పాల వ్యాపారానికి పోటీగా కొత్త దుకాణం పెట్టాలని చూస్తున్నారు. విన్నావా మాధవి, వీడికెవరూ చుట్టాలేరంట. ఆ ముసలావిడ వాడి అమ్మమ్మేమో గాని వేరే వాళ్ళెవ్వరూ లేరు. ఈ పశువులు, ఈ ఆస్తిని చూస్తూ ఊళ్ళో చిన్న వ్యాపారం చేసుకోవడం ఎందుకు? మనం వీడింటిని పట్టుకుంటే ఈ ఊరికే రాజమవుతాం. అంతకంటేనా ఈ అమాయకుడిని మోసం చేయడం సులభమే. కానీ ఆ పూటకోలమ్మని ఇంట్లో నుంచి ఎలా ఎలగొట్టాలి? ఆమె చూస్తే తెలివైందిలాగా ఉంది. ఏదో ఒక మార్గం ఆలోచిద్దాంలే అని అంటుంది మాధవి. అలా సుందరం ఒంటరితనం, చుట్టాల లేమిని ఉపయోగించుకొని నరసింహ, మాధవిలు తమ వల వేయటం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఉదయం నరసింహ, మాధవి చక్కగా ఖరీదైన బట్టలు వేసుకుని సుందరం ఇంటికొచ్చారు. అయ్యో సుందరం బాబు, నన్ను గుర్తుపట్టావా? నేను మీ నాన్నకి సొంత చెల్లెలు కూతుర్ని. మేము పట్నంలో ఉంటాం. మీ నాన్న చిన్నప్పుడే పోయాడు కనుక ఆ బాధలో మమ్మల్ని గుర్తు పెట్టుకోలేవు. అవును బాబు, మేమిద్దరం నిన్నే వెతుక్కుంటూ వచ్చాం. ఇకపై మీ అత్తామామల స్థానంలో మేమే ఉంటాం.
నీ వయసు వాడికి ఈ పాల వ్యాపార కష్టాలెందుకు? ఈ ముసలావి నీతో పని చేయించడం చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది. మేమున్నాంగా, ఇక నువ్వు విశ్రాంతి తీసుకో. ఓహో, మీరా? బావున్నారా? చుట్టాలైతే ఇంటికి రావచ్చు, కానీ నా పని మాత్రం నేనే చూసుకుంటానులేండి. నా వ్యాపారాన్ని, నా డబ్బు లెక్కల్ని ఇంకెవరికి అప్పగించను. నేను లోకజ్ఞానం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు బాబు? మమ్మల్ని అనుమానిస్తున్నావా నువ్వు? అయ్యో, అనుమానం కాదండి, జాగ్రత్త పడుతున్నానంతే. నాకు ముందే చుట్టాల రూపంలో మోసాలు జరిగేగా. సర్లేండి, మీరుండాలనుకుంటే ఉండొచ్చు. పూటకులమ్మ నా బాధ్యతలు చూస్తుంది, మీరు మిగిలిన పనులు చూడండి. సరే బాబు, నీకిష్టమైతే అలాగే చేస్తాం. కానీ ఈ ముసలావిడి గురించి మాత్రం మాకు అనుమానంగా ఉంది. ఈవిడెవరో, ఎక్కడి నుంచి వచ్చిందో. అసలు నీకు అమ్మమ్మ కాదు కదా. ఈవిడ మోసం చేయకముందే నువ్వు జాగ్రత్త పడు అని అంటుంది. అలా నరసింహ మాధవిలు కొన్ని రోజులు నమ్మకంగా ఇంట్లో పనిచేసినట్లు నటించారు. ఒకరోజు రాత్రి నరసింహ అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో సుందరం దాచిపెట్టిన చిన్న మొత్తంలోని డబ్బును తీసుకొని దాన్ని పూటకూళ్ళమ్మ పాత బట్టల మూటలో జాగ్రత్తగా దాచాడు. మరుసటి రోజు ఉదయం, అయ్యో సుందరం బాబు, నా పర్సులో ఉన్న డబ్బు కనిపించటం లేదు. దొంగతనం జరిగింది. ఇంట్లో వేరే వాళ్ళెవరున్నారబ్బా? ఈ ఇంట్లో దొంగతనం జరిగిందంటే వేరే వాళ్ళు ఎవరూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ పూటకోళ్ళమ్మదే కదా. పైగా ఆమెవరో, ఎక్కడి నుండి వచ్చింది, ఈ డబ్బుని వెతికి తీసుందరం అని అనగానే సుందరం నరసింహ పర్సు కోసం వెతకటం మొదలుపెట్టాడు. నరసింహం మాధవిలు పూటకూళ్ళమ్మ గదివైపు చూపించారు. అక్కడ పూటకూళ్ళమ్మ పాత బట్టల మూటను సుందరం తీసి చూడగా దొంగిలించబడిన డబ్బు అందులో కనిపించింది. అమ్మమ్మా, ఈ డబ్బు నీ దగ్గరెందుకుంది? నేను తీయలేదు మనవడా, నన్ను కావాలని ఇరికిస్తున్నారు. నువ్వు నన్ను నమ్ము. నమ్మడానికి ఏముంది సుందరం, దొంగతనం డబ్బు చేతిలో దొరికింది కదా. మొదటి నుంచి చెప్పాను కదా, ఈవిడ మోసకారని. ఈవిడ నీ ఆస్తిని తోసుకోవడానికి వచ్చింది. సర్లేండి, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మమ్మ, నువ్వు నిజంగా చేయలేదని నా మనసుకు తెలుసు. కానీ ఇంట్లో దొంగతనం చేసిందనే నింద నీ మీద పడింది. నిందపడిన మనిషిని నేను నా ఇంట్లో ఉంచలేను. ఇది లోకానికి మంచిది కాదు. అందుకే నువ్వు ఈ నింద పోయేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు సుందరం. పూటకుళ్ళమ్మ నరసింహ మాధవి వైపు కోపంగా చూసింది. సుందరం కళ్ళల్లోకి చూసి ఏదో అర్థమైనట్టుగా తల ఊపి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పూటకుళ్ళమ్మ లేకపోవటంతో నరసింహ మాధవిలు సుందరాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నించారు. నరసింహ మాధవిలు ఇంటి పనుల్ని తమ చేతుల్లోకి తీసుకొని సుందరాన్ని అన్నీ చేయమని ఆదేశించారు. ఏ సుందరం, పాలమ్మి వచ్చిన డబ్బులన్నీ నా చేతిలో పెట్టు. నువ్వేమీ లెక్కలు చూడక్కర్లేదు, నేను చూస్తాను. ఈ పాల వ్యాపారంలో ఇంకా ఎక్కువ లాభాలు ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. సరే, అంతా మీ ఇష్టం. మీరే పెద్దవాళ్ళు, మీకే తెలుసు. నేనేం పట్టించుకోను అని సుందరం అంటాడు. సుందరం ఇలా విధేయంగా ఉండటంతో వారికి మరింత ధైర్యం వచ్చింది. ఇంట్లో ఉన్న అసలు బంగారం ఎక్కడుందో దాన్ని ఎలా దోచుకోవాలా అని ఆలోచించారు. ఈ బంగారం అంతా ఇక్కడుంటే ప్రమాదం సుందరం. నేను దీన్ని తీసుకుని పట్నంలో మన లాకర్లో దాచిపెట్టొస్తాను. నీకెలాంటి ప్రమాదం రాకుండా కాపాడుతాను. మీరు నాకెంత మంచి చేస్తున్నారు. సరే, అయితే ఇప్పుడే వస్తాను అని చెప్పి సుందరం ఇంటి లోపలికి వెళ్లి బంగారం ఉన్న పెట్టెని తీసుకొచ్చి నరసింహ చేతికిచ్చాడు. అది చూడగానే నరసింహ మాధవిలు ఆనందంతో వెంటనే పట్నం వెళ్లటానికి సిద్ధమయ్యారు. కాని నరసింహ పెట్టెను తెరవగానే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏంటి, ఇది బంగారమా? అంతా పాత ఇనుప ముక్కలు, తుప్పుపట్టిన గిన్నెలు ఉన్నాయి. బంగారం ఏమైంది? అదే మాట నరసింహం మావయ్య, నా బంగారాన్ని మీకివ్వటానికే తెచ్చాను. మీరు నాకు ప్రమాదం రాకుండా కాపాడతానన్నారుగా. ఇప్పుడు మీరు నా బంగారాన్ని ఏం చేయాలని చూశారు? అంటే నువ్వు మమ్మల్ని మోసం చేసావా? ఈ పెట్టి నువ్వే మార్చావు. మోసం నేను చేయలేదు, మీరే చేయాలనుకున్నారు. మీరు నాకు తెలిసిన చుట్టాలు కాదు. పూటకుళ్ళమ్మ నాకు లోకజ్ఞానం నేర్పింది. ఎవడైతే నా ఇంట్లో దొంగతనం చేసి నింద మోపి నన్ను మోసం చేయాలని చూస్తాడో వారిని మోసం చేయటం నేను నేర్చుకున్నాను. మీరు దొంగిలించిన డబ్బు, నా అసలు బంగారం కూడా నేను ఇంతకు ముందే వేరే చోటికి మార్చాను అని సుందరం అనగానే సుందరం తెలివి ముందు అత్యాశపడిన చుట్టాలు లొంగిపోయారు. అతని మాటలతో నరసింహ మాధవిలకు భయమేసింది. బాబు, మమ్మల్ని క్షమించు. మేము నిజంగానే అత్యాశపడ్డాం.
నీ ఆస్తిని దోచుకోవాలని చూసాం. నువ్వు చెప్పినట్టుగానే మేము దొంగ చుట్టాలమే. దయచేసి మమ్మల్ని పోలీసులకు అప్పగించొద్దు. పోలీసులొద్దు, పంచాయతీ వద్దు. పూటకుళ్ళమ్మ మీద దొంగతనం నింద వేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూశారు కదా. అందుకే మీరు దొంగిలించిన డబ్బు, నా నుంచి మోసంతో లాక్కోవాలనుకున్న ఆ పాల వ్యాపారం సొమ్ము కూడా నాకు తిరిగివ్వండి. ఆ తర్వాత మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నరసింహ మాధవిలు ఇక ఏమీ చేయలేక, ఇకపై మీ జోలికి రాంబాబు అని చెప్పి తట్టాబుట్ట సర్దుకొని పారిపోయారు. నరసింహ మాధవిలు వెళ్ళగానే ఇంటి వెనక నుంచి పూటకుళ్ళమ్మ వచ్చింది. ఆమె ముఖంలో చిరునవ్వు, గర్వం ఉన్నాయి. అమ్మమ్మా, నువ్వు ఈ నాటకం బాగా పండించావు. నువ్వు నీ మీద నింద వేయటానికి ఒప్పుకోవటం నన్ను లోకజ్ఞానిగా మార్చింది. వారు నన్ను అమాయకుడిగానే చూశారు. నిన్ను మోసం చెయ్యాలని చూసేవారిని అంతకంటే తెలివిగా నువ్వు మోసం చెయ్యాలని నేర్పించడానికి ఇదంతా నా ప్రణాళికే మనవడా. ఇప్పుడు నువ్వు కేవలం ఆస్తులున్న అమాయకుడు కాదు, తెలివైన వ్యాపారవేత్తవి. నువ్వు నన్ను నమ్మినందుకు ఈ జన్మలో మన బంధం ఎప్పటికీ విడిపోదు అని అంటుంది. అలా అప్పట్నుంచి సుందరం పూటకుళ్ళమ్మను ఎక్కడికి వెళ్ళనివ్వకుండా తన సొంత అమ్మమ్మలాగా చూసుకుంటూ లోకజ్ఞానంతో ఆనందంగా జీవించాడు. గోదారి గట్టున ఉన్న ఒక చక్కని పల్లెటూరికి ధర్మయ్య పెద్ద దిక్కుగా ఉన్నాడు. కాని ధర్మయ్య ఇంట్లో కూర్చుని రాత్రి నుంచి కనిపించకుండా పోయిన తన భార్య గురించే ఆలోచిస్తున్నాడు. నాకు చెప్పకుండా గడప కూడా దాటని నా భార్య భూదేవి ఎక్కడికెళ్ళినట్టు? రాత్రి భోజనాల సమయంలో గొడవ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనిపించలేదు. ఎక్కడికెళ్ళుంటుంది? ఎవరిని అడగాలి? ఊళ్ళో ఎవరి దగ్గరికైనా వెళ్ళుంటుందా? చచ్చా, అలా వెళ్ళదు. ఎవరినైనా అడిగినా ఊరి పెద్ద ధర్మయ్య భార్య కనిపించటం లేదంటే చిన్నచూపుగా ఉంటుంది. ఒక పని చేస్తాను, అలా ఊళ్ళోకి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా కనిపెట్టడానికి ప్రయత్నిస్తా అనుకుని ఊరిలోకి వెళ్తాడు ధర్మయ్య. ఏ ఇంటి ముందు కళ్ళాపి ఉండదు, ముగ్గు ఉండదు, అసలు ఆడవాళ్లే కనిపించట్లేదు. ధర్మయ్యకి అయోమయంగా ఉంది. ధర్మయ్యకి రచ్చబండ దగ్గర పోగైన మగవాళ్లు కనిపించారు. వాళ్ల వైపు వెళ్తుంటే వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినబడుతూ ఉంటాయి. ఎరా గోవిందు, పెళ్ళాలు కనబడకుండా పోవటం కూడా విషయమే అంటావా? మగాళ్ల ముందు వాళ్ల పంతం ఎంత చెప్పు? వాడంతేరా, పెళ్ళాం కొంగుచాటు మొగుడు. నా పెళ్ళాం కూడా ఉదయం లేచినప్పటి నుంచి కనిపించటం లేదు. నేనేమైనా బాధపడుతున్నానా? లేదు కదా. పైగా సంతోషంగా ఉన్నాను. ఇంట్లో పెళ్ళాం లేకపోతే సంతోషంగా ఉండొచ్చురా. నువ్వు గమ్మునుండరా. ఇంట్లో భార్య కనిపించకుండా పోతే నీకు సంతోషంగా ఉందా? అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదా నీకు? ఒక్కరి భార్య కనిపించట్లేదంటే అది ఆ ఇంటి గొడవ. కానీ ఊళ్ళో అందరి భార్యలు కనిపించడం లేదంటే ఏంటి అర్థం? నేను ధర్మయ్య గారింటికి వెళ్ళి ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కనిపించడం లేదని చెప్తాను అని అంటూ ఉండగా ధర్మయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందిరా? మగాళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? నేను లేకుండానే ఏదైనా పంచాయతీ పెట్టారా ఏంటి? అయ్యో, అలా కాదు బాబు. ఉదయం లేచేసరికి ఊళ్ళో ఒక్క ఆడ మనిషి కూడా కనిపించటం లేదు. ఆ విషయం చెప్దామని మేమంతా మీ దగ్గరికి బయలుదేరాం బాబు. ఏంటి, ఊళ్ళో ఆడవాళ్ళెవరూ లేరా? ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు దాటి రాని ఆడాళ్ళందరూ ఇలా ఒక్కసారిగా కనిపించకుండా పోవడమేంటి? అదే తెలియటం లేదు. చుట్టాలను అడిగితే పరువు పోద్దని ఎవరిని ఏమీ అడగల. ఇప్పుడేం చేద్దామంటారు? మీరే చెప్పండి. అయ్యా, అంత పెద్ద విషయమేమీ కాదు. ఆడాళ్ళు వాళ్ళ పుట్టిళ్ళకి పోయింటారు. అయినా పెళ్ళాం ఊరెళ్తే సంతోషపడాలి గాని ఇలా మొగుడిపోయిన ఆడదానిలా బాధపడ్డమేంటి పెద్దయ్యా? అదేలారా, ఇంట్లో ఆడవాళ్ళు కనిపించకపోతే అంత పెద్ద విషయమేమి కాదంటావేంటి? అయ్యో ధర్మయ్య గారు, వాళ్ళు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. రోజు మందలింపులు, మాటలు ఇవన్నీ ఉండవు కదా అని వాడి ఉద్దేశం అంతే. అవునయ్యా, ఇది చెయ్యి అది చెయ్యని రోజు చెప్తూ ఉంటారు. ధర్మయ్యకి మరింత కోపం వచ్చింది. ఏమంటున్నారా మీరంతా? భార్యలు కనబడకుండా పోతే ఇది సంబరాలు చేసుకునే విషయం అంటారా? మనస్సాక్షి ఉండాలరా. అయ్యా, అంత కష్టమేముంటుంది? అన్నం వండటం, ఇల్లు ఉడ్చటం, బట్టలు ఉతకటం ఇవన్నీ చిన్న పనులే కదా. సరే, మీ మాట నిజమైతే రేపు సాయంత్రం కూడా ఇదేలాగా నవ్వుతూ ఉండండి. ఇప్పుడు నేనేమి చెప్పను. మరో విషయం, భార్య విలువ తెలిసిన వాళ్ళు బంధువులకి ఫోన్ చేసి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ తెలుసుకోండి. వెళ్ళండి అని చెప్పాడు.
ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. సుధాకర్ వంట చేస్తూ ఉంటాడు. పొయ్యి మీదున్న అన్నం నల్లగా మాడిపోయి పొగలొస్తూ ఉంటాయి. భయంతో సుధాకర్ ఆ గిన్నెని దించాలని పట్టుకుంటాడు. అంతే, అతని చేతులు కాల్తాయి. జ్యోతి, జ్యోతి, చేతులు గాలే, కొబ్బరిని తీసుకురా అని బాధగా కేకేశాడు. ఓ క్షణం తర్వాత జ్యోతి ఇంట్లో లేదని తెలుసుకున్నాడు. గతంలో జ్యోతికి చెయ్యి కాలిన సంగతి గుర్తు చేసుకున్నాడు సుధాకర్. పని ముగించుకొని సుధాకర్ ఇంటికొచ్చాడు. జ్యోతి కాలిన చేతుల్ని చూసుకుంటూ బాధగా అరుగు మీద కూర్చొని ఉంది. జ్యోతి, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. వంట చేస్తుంటే చేతులు కాలయ్యండి, మీరే పెట్టుకుని తినండి. ఏదో సాకు చెప్పి పని తప్పించుకుంటావు. అయినా రోజు చేసే పనే కదా, చేతులు ఎలా కాలుతాయి? నేనేదో కావాలని చేతులు కాల్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా ఇంట్లో ఇటు గిన్నెడు తీసి పెట్టారా? ఇంటి పని, వంట పని మీరనుకున్నంత సునాయాసంగా అయిపోతుందనుకున్నారా? ఒక్కరోజైనా పనిలో సాయం చేస్తే అర్థం అవుతుంది. ఇంట్లో పని అయితే చేత కాదు కానీ పొలం దగ్గర పని ఉంటే మాత్రం నన్ను రమ్మంటారు. ఆ పనులు నేను చేస్తున్నప్పుడు మీరు ఇంటి పనిలో సహాయం చేయాలి కదా. ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? నువ్వు లేకపోతే నేను బ్రతకలేననుకుంటున్నావేంటి? బ్రహ్మాండంగా బ్రతకగలను. ఈ ఇంట్లో కుక్కిన పెయిన్లా పడుంటే మంచిది, కాదంటే నీ దిక్కున్న చోట చెప్పుకో పో. సుధాకర్ గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని సుధాకర్ ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. అలా గతంలో జరిగింది గుర్తు చేసుకున్నాడు సుధాకర్. ఇక ఇప్పుడు సుధాకర్ చేతులు ఎర్రగా కందిపోయాయి. అన్నం వండాలని చూస్తే అన్నం అంతా మాడిపోయింది. ఇది నా వల్ల అయ్యే పనిలా లేదు. గోపాలం గాడు ఏమైనా చేశాడేమో, వాడి దగ్గరికి వెళ్ళి తినేస్తాను. గోపాలం అరుగు మీద కూర్చున్నాడు. సుధాకర్ గోపాలం దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా ఇలా ఆయాసపడుతూ అరుగు మీద కూర్చున్నావు? అంతలా ఏం పని చేసావేంటి? వామ్మో, ఈ నీళ్లు మోయటం నా వల్ల కాలేదురా బాబు. ఏంటి, నీళ్లు మోసినందుకే ఇంతలా ఆయాసపడుతున్నావా? కర్ణంగారి బావి నుంచి 4 బిందెల నీళ్లు చేది మోసుకొచ్చే వరకు నా ప్రాణం పోయిందంటే నమ్ము. కానీ రాధ రోజు ఇంటికి కావలసిన నీళ్లు మోస్తూనే ఉండేదిరా. నిన్న స్నానానికి నీళ్ళు లేవని గట్టిగా అరిచేశాను తన మీద. అప్పటి నుంచి రాధ కాస్త దిగులుగా కనిపించిందిరా. నేను అలా అరవకుండా ఉండాల్సిందేమో. ఎవయోయ్, గేదెకి గడ్డి కోసుకురా. ఈరోజు నాకు కొంచెం నీరసంగా ఉంది. పైగా రేపు ఏకాదశి కదా. ఇల్లు దులిపి బావి నుంచి నీళ్లు తెచ్చి ఇల్లు కడిగేసరికి భుజాలు చేతులు నొప్పులు పెడుతున్నాయి. నీ కంటికి నేను కాస్త ఖాళీగా కనబడితే పాపం ఏదో ఒక పని చెప్తావు. నిజం చెప్పవే రాధా, 2-3 కుండల నీళ్లు తెచ్చినందుకే భుజాలు చేతులు నొప్పులు పెట్టేస్తున్నాయా? ఎందుకలా అబద్ధాలు చెప్తావు? అవునులే, నన్ను ఏనాడు అర్థం చేసుకున్నారు గనక ఈరోజు అర్థం చేసుకోవడానికి నా బాధ ఏదో నేను పడతానులే. ఆపవే నీ గోల, ఒకటే నస. ఇల్లంతా నువ్వే నడిపిస్తున్నట్టు ఏంటి నీ ఏడుపు? నేను అంత పని చేశాను, నేను ఇంత పని చేశాను. నీళ్లు తెచ్చి ఇంట్లో ఉండి వంటలు చేయడం కూడా ఓ పనేనా? అయితే ఆ పనులన్నీ నువ్వే చేసుకో. మరి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. కుక్కని బెదిరించి చెప్పెత్తు పోయినట్టు చేయకురాదా? ఇప్పుడు నువ్వెవరిని బెదిరిస్తున్నావు? పో, ఎక్కడికి వెళ్తావో ఇల్లు, నాకేమీ బాధలేదు. జరిగింది తలుచుకొని గోపాలం బాధపడుతూ ఉంటాడు. మొగాన్ననే పొగరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాన్రా. అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో. ఉన్నప్పుడు తన విలువ తెలియలేదు, తన విలువ తెలుసుకునే సమయానికి తాను ఎక్కడుందో తెలియటం లేదు అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక ధర్మయ్య, భూదేవిని నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ బాధ పెట్టలేదు, కనీసం ఏ మాట అన్నట్టు కూడా గుర్తులేదు. కానీ తను నాకేం చెప్పకుండా ఎందుకు వెళ్ళుంటుంది? నాకు తెలియకుండా ఏదో విధంగా తనని నేను చాలా బాధ పెట్టే ఉంటాను. ఎంతకీ తనెక్కడుందో తెలుసుకొని, తెలిసి తెలియకుండా నేను చేసిన తప్పులేంటో తెలుసుకొని క్షమాపణలు చెప్పాలి అనుకుని ఇంటి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా ఓ చెట్టు కింద బాధగా కూర్చున్న సుధాకర్, గోపాలం, చలపతి కనిపించారు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు ధర్మయ్య. ఏంటి, ముగ్గురు బాగా పండగ చేసుకున్నారా? ఆ మాటకి ముగ్గురు తలలు వంచేశారు. అడుగుతుంటే అలా తలలు దించుకున్నారు. చెప్పండి, పెళ్ళాలు లేకపోతే పండగ చేసుకోవచ్చన్నారు కదా, మరి ఏం పండగ చేసుకున్నారో తెలుసుకుందామని అడుగుతున్నాను. మా తప్పు తెలిసింది ధర్మయ్య గారు. ఒక్కరోజు వాళ్ళు లేకపోతేనే మా కడుపులు మాడిపోయాయి. వాళ్ళు లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదని అర్థమైంది. నా భార్యతో ఎలా మాట్లాడానో గుర్తొస్తే సిగ్గేస్తుంది. మార్పు మాటల్లో కాదు, చేతల్లో చూపాలి. పదండి,
నేను కూడా అదే పని మీద వెళ్తున్నాను. ఇక వీళ్ళంతా కలిసి ఊరంతా వెతికి వాళ్ళు తెలిసిన వాళ్ళకి కబురు పెట్టడం కోసం వెళ్తూ ఉండగా ఊరికి కొంత దూరంలో ఆడాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదిగో మన వాళ్ళు అక్కడే ఉన్నారు, పదండి అని చకచక అక్కడికి వెళ్ళారు. నిన్ను ఎంత తక్కువగా చూశానో ఇప్పుడు తెలుస్తుంది జ్యోతి, నన్ను క్షమించు. రాధా, నువ్వు లేకపోతే మన ఇల్లు ఇల్లే కాదు, పాడుపడిన కొంపలా తయారవుతుంది. దయచేసిరా, మన ఇంటికి పోదాం. ఇంకెప్పుడు నిన్నొక్క మాట కూడా అన్ను. నువ్వు చెప్పిన పనంతా చేస్తాను. నిన్ను అవమానించిన ప్రతి మాటకి నన్ను క్షమించు. మిమ్మల్ని సాధించాలనో లేక పంతానుకో ఇలా రాలేదు. మా మీద మీకు ఎలాంటి గౌరవ మర్యాదలు లేకపోయినా పర్లేదు, కానీ మీరు చేసే పని మాత్రమే గొప్పది అన్నట్టుగా ప్రవర్తిస్తారు కదా, అదే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మీరు పనులు చేసొస్తే మీకు కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయి. మేం కాపడం పెట్టి వాటిని తగ్గించాలి. కానీ మాకెప్పుడైనా నొప్పి వస్తే మీరు పట్టించుకుంటారా అసలు? పైగా మేం చేసే పని చాలా సులభం, దానికే నొప్పులు వస్తాయి అంటారు కదా, అది మీకు తెలియజేయడం కోసమే ఇలా చేసాం. దేవి, వీళ్ళంటే వాళ్ళ భార్యలతో ఇట్టా ప్రవర్తించారు, కానీ నేనెప్పుడు నీతో అలా ప్రవర్తించలేదుగా. నువ్విలా వచ్చేయటానికి కారణమేంటి? నిర్లక్ష్యంగా మాట్లాడడము, విసుక్కోవడము మాత్రమే మనసుల్ని బాధపడతాయని ఎలా అనుకుంటారండి? నేను ఎన్నేళ్ల నుంచి మన అబ్బాయిని కలిసి వద్దామని చెప్తున్నాను, కానీ వాడు కొన్నేళ్ల కింద మీ మాటలు ఎదురు మాట్లాడాలన్న పంతంతో ఆడితో మాట్లాడడమే మానేశారు. ఎన్నాళ్ళు ఉన్న ప్రేమ ఒక్క మాట ఎదురు మాట్లాడగానే పోయిందా? మీకెలా పోతుందేమో గాని కడుపులో మోసి పెంచాం కదా, మేమెలా పోగొట్టుకోగలం? సరే, నాకు అర్థమైంది. నా పంతానికి నిన్ను ఇకపై ఇబ్బంది పెట్టను. వాణ్ణి చూడ్డానికి నువ్వు వెళ్ళాలనుకుంటే సంతోషంగా వెళ్ళిరా. అదంతా కాదు, నేనే వాణ్ణి ఒకసారి ఇంటికి రమ్మని కబురు పెడతాను. పద, ఇంటికెళ్దాం. మేమింటికి రాకుండా ఎక్కడికి పోతాం చెప్పండి? ఎన్నోసార్లు మామూలుగా చెప్పడానికి ప్రయత్నించాం, కానీ మీరు మా మాటలు పట్టించుకోలేదు. నేను వెళ్ళిపోయింది కోపంతో కాదు, మా బాధ మీకు తెలియాలని. మా మగాళ్ళందరికీ మీ విలువ తెలిసింది. ఇక ఇళ్ళకెళ్దాం, పదండి. భార్యాభర్తలు కలిసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. అప్పటినుంచి మగవాళ్లు వీలున్నప్పుడల్లా ఆడాళ్ళ పనుల్లో సహాయం చేస్తూ ఉన్నారు. భర్తల్లో వచ్చిన మార్పులకి ఆడాళ్ళు ఎంతో సంతోషించారు.